Welcome to Bunny's Trending channel. Today's recipe మెంతి చికెన్ కర్రీ. మెంతి చికెన్ కర్రీ కోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. చికెన్ 250 grams, మెంతి 2 కట్టలు, ఆనియన్స్ కట్ చేసుకున్నవి 2 అండ్ గ్రీన్ చిల్లీస్, salt, turmeric, red chilli powder, oil, ginger garlic paste and garam masala. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఒక 4, 2 కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం స్లోగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి చూడండి వీడియో క్లిప్లో. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సాల్ట్ యాడ్ చేసుకుందాం, సాల్ట్ తగినంత. సాల్ట్ వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. 250 grams చికెన్. మీ ఇష్టం, బోన్లెస్ అన్న విత్ బోన్స్ అన్న తీసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కొంచెం చికెన్ని ఉడకనిద్దాం. ఒక 10 minutes తర్వాత వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చూడండి చికెన్ కొంచెం ఉడికింది, కలర్ కూడా చేంజ్ అవ్వింది చికెన్ది. సో ఇప్పుడు మనము టర్మరిక్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. మంచి చికెన్కి రెడ్ చిల్లీ పౌడర్ మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మెంతి 2 కట్టలు కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కొంచెం మెంతి కూర కూడా మగ్గే వరకు ఉంచుదాం. చూడండి మెంతి కూడా మంచిగా మగ్గిపోయింది, చికెన్ కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు మనము ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని ఉడికిద్దాం. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత చూడండి వీడియో క్లిప్ చూస్తున్నట్టు మంచిగా కొంచెం చికెన్ ఉడికింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ కూడా పెడదాం. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరే వరకు మనము ఒక 10 minutes పడుతుంది. ఆ వాటర్ కూడా దగ్గరికి అయ్యే వరకు గరం మసాలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక 10 minutes పడుతుంది. మొత్తం అంతా వాటర్ ఎగిరే వరకు
చూడండి రెడీ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత మన మెంతి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఒక డిష్ అవుట్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, చూడడానికి చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెంతి చికెన్ కర్రీ. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మొత్తం అంతా మెంతి చికెన్ ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు మెంతి చికెన్ని మనం కొంచెం డెకరేట్ చేసుకుందాం రండి. కొంచెం కొత్తిమీరతోని డెకరేట్ చేసుకుందాము. ఫస్ట్ మధ్యలో పెట్టుకొని ఆనియన్ స్లైసెస్ని కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకుందాం మెంతి చికెన్ కర్రీని. ఫైనలీ మన మెంతి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇది. మెంతి చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.